హలో ఎవ్రీవన్. చాలామంది అమ్మాయిలకి హెయిర్ పొడవుగా ఉండాలి, లావుగా ఉండాలి, బ్లాక్‌గా ఉండాలి. అందరిలో నేనే ది బెస్ట్ అనిపించుకోవాలి. అందరికంటే హెయిర్ నాదే హెల్తీగా ఉండాలనుకుంటారు. కానీ ఎలా మెయింటైన్ చేయాలి? ఏ టిప్ ఫాలో అయితే మంచిగా ఉంటది హెయిర్ అని చెప్పి కొంతమందికి తెలీదు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కరికైనా యూజ్ అవుతది కదా అని. కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేనైతే రెగ్యులర్‌గా ఇదే ఆయిల్‌ని యూజ్ చేస్తా. అందుకే మీకు చెప్తున్నా ఇంత గట్టిగా. ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి పారాషూట్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నా. ఇక్కడైతే మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు తీసుకున్నా. వీటిని డస్ట్ అంతా పోయేలా నీట్‌గా కడిగి కాసేపు గాలికి ఆరబెట్టుకున్నా. వీటిలో ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని పారాషూట్ ఆయిల్‌ని వేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నింటిని వేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ పెడితే ఆయిల్ అంతా తొందరగానే ఇంకిపోతుంది. ఇందాక మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు వేసినాం గదా! వీటితో పాటు కొద్దిగా మెంతులు గూడా యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా మందార పూలే ఎక్కువగా వేస్తా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మందార పూల చెట్టు ఉండేది. పూలకు అస్సలు కొదువే ఉండకపోయేది. మా దరిద్రం ఏందో గానీ చెట్టంతా ఎండిపోయి అస్సలు పూలే దొరకలేదు. వాళ్ళని వీళ్ళని అక్కడోటి అక్కడోటి తెచ్చుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు ఇంతే క్వాంటిటీతో వేయాలనైతే ఏం లేదు. ఏది ఎక్కువైనా ప్రాబ్లమ్ లేదు. ఏది తక్కువైనా ఏం ప్రాబ్లమ్ లేదు. నష్టమైతే అస్సలు లేదు. ఈ మూడింటిలో మంచి గుణాలున్నాయి. హెయిర్‌కి అయితే మంచి గ్రోతింగ్ ఉంటది. నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. ఇదేదో ప్రమోషన్ వీడియో కాదు, ఇంకేం కాదు కదా! నేను యూజ్ చేసేది మీకు చెప్తున్నా. ఒక్కరికైనా యూజ్ అవుతదని. ఎందుకంటే నన్ను కొంతమంది అడిగిల్లు అందుకే చెప్తున్నా. పాప పుట్టినప్పటి నుండి ఇద్దరితో అస్సలు టైం కుదరక నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుడు అయితలేదు, పెట్టకుండా అయితలేదు. కానీ పాప పుట్టక ముందైతే నేను రెగ్యులర్‌గా ఇదే యూజ్ చేసేదాన్ని. నా హెయిర్‌కి హెన్నా గానీ, కలర్స్ గానీ వేసుకున్నదంటే నేనొక 3, 4 సార్లు వేసుకున్నా కావచ్చు. అది కూడా సిట్యుయేషన్ డిమాండ్ చేసి. అంతకు మించి నేనెప్పుడు ఏసుకోలేదు. నాకు నచ్చలే గూడా. ఎందుకంటే ఇది న్యాచురల్‌గా ఉంది. ఇలాంటివి పెట్టుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి గదా! అది మాత్రం నేనైతే గట్టిగా నమ్ముతా. ఎందుకంటే నా హెయిర్ అంటే నాకు మస్తు ఇష్టం. ఏది పడితే అది మాత్రం అస్సలు పెట్టా. ఎవరైనా చెప్తే కూడా వినా. నేను నా హెయిర్‌కి ఏమేం పెడతా అనేది మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి మీతో మాత్రం షేర్ చేసుకుంటా. మీకైతే యూజ్‌ఫుల్ అవుతదనే అనుకుంటున్నా. ఇందాక మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు, మెంతులు వేసుకున్నాం గదా! అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఎట్లా అంటే సౌండ్ రావాలి. సౌండ్ వచ్చేదాకా మనం ఆయిల్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్టే. విన్నారా సౌండు? ఇట్లా సౌండ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. తర్వాత వీటిని ఒక బౌల్‌లో సెపరేట్ చేసుకోవాలి. ఈ సెపరేట్ చేసుకున్న దాన్ని ఏం చేస్తా అనేది ఒక వీడియో చేసి పెడతాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. కడాయిలో ఉన్నదంతా ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసుకుంటున్నా. చూడ్డానికి ఏదో ఆకుకూరని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడానికి సిద్ధంగా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఎంత ఆయిల్ పోసినా ఆయిల్ అంతా ప్రిపేర్ అయినంక ఎంతయింది చూడండి. ఈ ఆయిల్‌ని ఏదైనా సీసాలో వేసుకొని యూజ్ చేసుకోవడమే. నచ్చిందా వీడియో? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.